రైతులు సుఖ సంతోషాలతో ఉన్న రాష్ట్రం ఏదో చెప్పుకుంటారు. ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా వేల కోట్ల కంపెనీలు తెచ్చే బదులు, అంటే ఫస్టు వెనకట ఏముండే, సాఫ్ట్వేర్ ఉన్నాయి, ఈ కంపెనీలు ఉన్నాయి, ఈ టెక్నాలజీ ఉన్నాయి, ఈ డెవలప్మెంట్ ఉన్నాయి, ఏమీ లేదు. వండుకునేది తినేది వేటకు పోయేది, వండుకునేది తినేది వేటకు పోయేది, పడుకునేది వండుకునేది తినేది వేటకు పోయి పడుకునేది. ఇట్లా ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండే. సరే డెవలప్మెంట్ కొంత జరిగినప్పుడు బాగానే ఉండే. ఏమంటారు, అభివృద్ధి అతిగా జరిగినప్పుడు అది వినాశనానికి దారితీస్తుందని మహా గొప్ప గొప్ప వ్యక్తులే చెప్పింది. ఇప్పుడు ఆ రైతులను అన్నం పెట్టే రైతులను కూడా వదిలేసి మన టెక్నాలజీ మీద, డెవలప్మెంట్ మీద పడిపోయారు. దేని మీద అయితే పెట్టాలో డబ్బులు దాని మీద పెట్టకుండా అనవసరం వాటి మీదనే పెడుతున్నాం. నిజంగా వీళ్ళందరిని ఇట్లే వదిలేసి వీళ్ళ వడ్లు కొనకుండా, ఈ రైతులను పట్టించుకోకుండా, ఈ రైతులు నష్టాల పాలయ్యేటట్టు మనం చేస్తే ఏమవుతుందంటే ఓ స్టేజ్లో వాళ్ళకి అనిపిస్తుంది, ఈ ఊర్లలో ఉండి ఈ వడ్లు పండించుకొని ఇన్నిన్ని గోసలు పడే బదులు, ఇన్నిన్ని ఇబ్బందులు పడే బదులు హైదరాబాద్కు పోయి వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటే బాగుంటుంది అని అనుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళంతా కూడా ఇక్కడ వాచ్మెన్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల దగ్గర, ఇంకో హౌజుల దగ్గర, లేకపోతే ఏదైనా కంపెనీల దగ్గర, ఏదైనా వెంచర్ల బయట ఈ ఉన్న వాచ్మెన్లంతా కూడా ఎవరు అనుకుంటున్నారు, రైతులు మన పల్లెటూళ్ళలో వ్యవసాయాన్ని గిట్టుబాటు ధర లేక పంటలో నష్టం వచ్చి ఆ వ్యవసాయాన్ని వదిలేసి వచ్చిన రైతులే ఇవాళ వాచ్మెన్లు అయిపోయారు. అందరూ హైదరాబాద్లో వాచ్మెన్లు అయితే వీళ్ళు కట్టుకున్న బిల్డింగ్లకు అందరూ కింద కాపలాదారులు అయితే రేపన్ననాడు ఆ బిల్డింగ్లలో ఉండేటోడు, ఆ బిల్డింగులు కట్టుకునేటోడు తిననీకి బుక్కెడు బువ్వ ఉండదు, పుట్టేడు వడ్లు దొరకవు. అట్లాంటి రోజులు ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తాయి.